ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికే క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. ఒక సరికొత్త షో అయితే రాబోతుందనమాట. అండ్ అదే 'ది ట్రైటర్స్' అండ్ ఆ షోకి అసలు 'బిగ్ బాస్ 9' నుంచి ఎవరొస్తున్నారు? ఏంటి? దాని గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. మీలాంటి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత 'ది రౌడీస్' అనేది చేయబోతున్నాం. 'ది రౌడీస్‌కి' కళ్యాణ్, తనుజ వస్తున్నారు. ఫుల్ హైప్ అయితే ఉందన్నమాట. ఇది హిందీ నుంచి తీసుకున్నారు మామూలుగా అయితే ఈ షోని. అండ్ దాని తర్వాత 'అగ్ని పరీక్ష' సీజన్ 2, దాని తర్వాత 'బిగ్ బాస్ 10' ఆల్రెడీ సెలబ్రిటీస్ ఎవరొస్తున్నారు, ఏంటి అనేది ఒక వీడియో చేశాను. అండ్ ఇంకా అసలు కామనర్స్ ఇంక మనకి అంత తెలిసిందే కదా! 'అగ్ని పరీక్ష' నుంచి అయితే సెలెక్ట్ అవుతారు. ఇంక వైల్డ్ కార్డ్స్ అంటే 'బిగ్ బాస్' మధ్యలో వస్తారనమాట. 'బిగ్ బాస్ 10' అనేది మంచిగా ప్లాన్ చేస్తున్నారంట ఈసారి. ఎందుకంటే 'బిగ్ బాస్ 9' అనేది బాగా హైలైట్ అయింది కాబట్టి. అండ్ అందులో కామనర్స్ బాగా ఒకరు టాప్ 1 రావడం, ఇంకొకరు టాప్ 3 రావడం. కళ్యాణ్ పడాల ఫస్ట్ అండ్ థర్డ్ డీమోన్ పవన్ రావడం జరిగింది కదా! అందుకని ఈసారి ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 కూడా ఈసారి 2000 అప్లికేషన్స్ వరకు వస్తున్నాయంట కామనర్స్ నుంచి. ఎందుకంటే అందరికీ కొంచెం ఒక కామనర్ విన్ అయ్యేసరికి అందరికీ మేము అవుతామని చాలామంది టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అప్లికేషన్స్ అయితే పంపుతున్నారు. అప్లికేషన్స్ అంటే ఏయో కాదు. ఈ 1 మినిట్ వీడియోస్ ఉంటాయి కదా! అవి ఆ కరెక్ట్ డేట్ తెలిసాక నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందయితే లేదు. అండ్ ఇంక మ్యాటర్‌లోకొచ్చేస్తే అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదనమాట మ్యాటర్. అండ్ ఈ హిందీ నుంచి అక్కడ హైలైట్ అయిన షోస్ అన్నీ మొత్తం వస్తూనే ఉన్నాయి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అనే అనమాట. ఏదో పుట్టగొడుగుల్లాగా వస్తానే ఉన్నాయి. అండ్ 'ది రౌడీస్' రాబోతుంది. దీని తర్వాత మళ్ళీ అదే ఇప్పుడు 'ది ట్రైటర్స్' అని చెప్పాను కదా! ఇది రాబోతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇది 10 డేస్ ఉంటుందంట షో. మొత్తం 20 మెంబర్స్ అయితే ఉంటారు. ఇది రాజస్థాన్‌లో తీసుకున్నారనమాట. రాజస్థాన్‌లో మొత్తం షూటింగ్ అయితే మొత్తం ఉంటుంది. రాజస్థాన్‌లోనే ఎందుకు తీసుకున్నారు? మన ఇక్కడ ఇటు సైడ్ ఏమన్నా తీసుకోవచ్చు కదా! తెలంగాణ సైడు, ఆంధ్ర సైడ్ ఏమన్నా తీసుకోవచ్చు కదా! అంటే ఆ రాజస్థాన్ సైడు ఇప్పుడు ఇదంతా ఒక కోట లాంటి ప్లేస్‌లో జరుగుతుంది. అప్పుడు రాజుల కాలంలో కోట ఉంటుంది కదా! అలాంటి టైప్‌లో జరుగుతుంది. మన సైడు అంత మంచి ఏం లేవు కాబట్టి రాజస్థాన్ సైడు కొంచెం ఆల్రెడీ హిందీలో చేసి అది బాగా హైలైట్ అయింది కాబట్టి దీనికి మెయిన్ ఆ కోట అనమాట. ఆ కోట అనేది మెయిన్ కాబట్టి అక్కడ వాళ్ళైతే సరే ఇక్కడ షూట్ అయితే అక్కడ తీస్తున్నారు. అందులో 10 డేసే కాబట్టి పెద్ద విషయమే కాదు. అండ్ ఈ 10 డేసే కదా ఏముంటుంది షో అసలు అనుకోవచ్చు మీరు. ఈ 10 డేస్‌లోనే అరాచకంగా ఉండబోతుంది. అండ్ ఒక 20 మెంబర్స్ తీసుకొని మొత్తం మైండ్ గేమ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి 'తేజ' గారు 'హనుమాన్' మూవీ తీశారు కదా! హీరో 'తేజ' గారైతే హోస్ట్‌గా అయితే చేస్తున్నారు. 'ది ట్రైటర్స్‌ని' అయితే హోస్ట్ అయితే ఎంచుకుంటాడనమాట. అండ్ ప్రతి ఒక్క రోజు ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ నైట్ ఉంటుందనమాట అది. కొన్ని వీళ్ళు టాస్క్‌లు ఇవ్వడం, ఆ టాస్క్‌లు వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి అండ్ అసలు ఎలిమినేట్ చేసినోళ్ళకి కూడా తెలీదనమాట. ఎలిమినేట్ చేసినట్టు. ఆ విధంగా అయితే టాస్క్‌లు కంప్లీట్ అవుతూ చాలా చాలా మైండ్ గేమ్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు. మనకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అన్నట్లయితే ఈ షో అయితే ఉంటుందంట. ప్రెజెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం మీరు హిందీలో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ షోస్ అయితే ఒక షో చూడండి. మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోద్ది. ఓహో! ఈ రేంజ్‌లో ఉంటుందని చెప్పి. అండ్ బాగా హైలైట్ అయిన షో హిందీలో ఇది. అందుకని మన తెలుగులో కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి 20 మెంబర్స్‌ని అండ్ కళ్యాణ్, తనుజ్ అయితేమి, డీమోన్ పవన్, రీతు అండ్ 'బిగ్ బాస్ 9' నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారంట తీసుకోవాలని. అండ్ ఇంకా క్లియర్ అప్డేట్ అయితే రాలేదు. కానీ పుకార్లయితే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే టాప్‌లో వీళ్ళే ఉన్నారు కాబట్టి అండ్ వీళ్ళనే తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అండ్ వీళ్ళని తీసుకుంటేనే అంతో ఇంతో కొంచెం ఆ షో కూడా చూస్తారు. ఇంగ వీళ్ళతో పాటు ఇంకా ఇంకా మనకున్నారు కదా! సీరియల్ వాళ్ళని తీసుకోవచ్చు. అండ్ టీవీలో చేసే వాళ్ళని, మూవీస్‌లో చేసే వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అంటే మూవీ అవకాశాలు ప్రెజెంట్ కొంతమందికి వస్తూ ఉండవు కదా! ప్రూవ్ చేసుకోవాలి మేము అనుకుంటే వాళ్ళని తీసుకోవచ్చు. అండ్ దాని గురించి కూడా ఆ 20 మెంబర్స్ లిస్ట్ కూడా నేను కనుక్కుంటున్నాను. వచ్చాక ఆ లిస్ట్ గురించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదనమాట సరికొత్త షో అయితే రాబోతుంది. అండ్ ఇంకా ఇంకోటేంటంటే ఈరోజే అవార్డ్ ఫంక్షన్ అనేది ఈరోజే జరగబోతుంది. అండ్ 'స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026' అనమాట. దీంట్లోనే కళ్యాణ్ ఆల్రెడీ ఒక ప్రోమో కూడా వదిలారు వాళ్ళు రీసెంట్‌గానే. అండ్ తనుజ గారు ఆల్రెడీ తెలిసిన విషయమే షేర్ చేసుకున్నారు కళ్యాణ్‌తో. అండ్ ఎంతోమంది సీరియల్ యాక్టర్లు కూడా అవార్డులు తీసుకోవడం, డాన్సులు వేయడం, పాటలు పాడడం బాగా ఉంది. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడండి. అండ్ 'కుక్కు విత్ జాతిరత్నాలు' ప్రోమో కూడా రీసెంట్‌గా వదిలారు. అండ్ మొత్తం కామెడీ అండ్ 'ఆలీ' గారైతే అసలు ఇచ్చి పడేశారనమాట కామెడీ.
కష్టపడి ఒక రేంజ్‌లో ఉంది. అండ్ 'ప్రదీప్ అన్న', 'కళ్యాణ్', 'తనూజ' అండ్ కొంతమంది సీరియల్ యాక్టర్లు చాలామంది వచ్చారు. షో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇది మనకి ఏప్రిల్ 4థ్ అయితే వస్తుందనమాట. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో షో గురించి అండ్ కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. అండ్ ఇదే మాట ప్రస్తుతానికి అప్డేట్. అండ్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది అదే. ది ట్రైటర్స్ అనే షో గురించి వస్తుందని చెప్పి. అండ్ దాని తర్వాత మనకి ఈ అవార్డు ఫంక్షన్ ఈరోజు వస్తుంది. అండ్ దాని తర్వాత 'కుక్కు విత్ జాతిరత్నాలు' 4th ఏప్రిల్ ఆల్రెడీ ప్రోమోస్ వచ్చాయి. ఆ ప్రోమోస్ ఎవరన్నా చూడకుంటే వెళ్ళైతే చూడండి. మనకి యూట్యూబ్‌లో ఆల్రెడీ వదిలారు. అండ్ ఇంకోటేంటంటే ఇదే నేను ఎన్ని సార్లు చెప్పినా మామ ఇంకెన్ని సార్లు చెప్పాలి మామ ఇది అవార్డు అంటే 'తనూజ' గారు అవార్డు కళ్యాణ్‌కిచ్చారు గదా! అంటే 'తనూజ' గారికి కూడా తెలుసు. అంటే నేను గెలవను. ఇది ఫేక్ ఓటింగ్ పడిందని చెప్పి అందుకని కళ్యాణ్‌కిచ్చారు అని చెప్తున్నారు. అసలు ఏమన్నా నేను ఎన్ని సార్లు చెప్పాను. ఎక్కడ ఓటింగ్‌లో తప్పనేది అసలు ఛాన్సే లేదు. ఈ అవార్డు ఫంక్షన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది సీరియల్ యాక్టర్లకైతేమి, ఎంతోమంది ఆర్టిస్టులకైతేమి, ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులకైతేమి ఇస్తూనే ఉన్నారు అవార్డ్స్. నేనసలు నా చిన్నప్పటి నుంచి పుట్టక ముందు నుంచే అసలు ఇస్తున్నారనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. అండ్ ఇప్పుడొచ్చిన 'బిగ్ బాస్ 9'లో ఏదో కళ్యాణ్‌కి ఫేవర్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. తనుజాకి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇమ్ము, సంజన గారైతేమి అండ్ అలాగే డీమోన్ పవన్ ఉన్నాడు. వాళ్ళకి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఓటింగ్ 'బిగ్ బాస్ 9' ఈసారి హైలైట్ అయింది కాబట్టి ఆడియన్స్ దీనికి ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దీనికి కూడా ఒక అవార్డు పెడితే బాగుంటుంది కదా! అండ్ ఇది కూడా ఒక రియాలిటీ షోనే కదా! 105 డేస్ నడుస్తుంది. వీళ్ళు ఎంతో కష్టపడి ఆడితేనే కదా గెలిచేదని చెప్పి అండ్ అందరిని ఓటింగ్ పెట్టలేరు కాబట్టి టాప్ 5లో ఎవరైతే వచ్చారో టాప్ 5లో వచ్చినోళ్ళే ది బెస్ట్ అన్నట్టు. అండ్ మన ప్రకారం ఎందుకంటే వాళ్ళకే ఓట్లేసి మనం టాప్ 5 దాకా తీసుకొచ్చాం కాబట్టి మన ప్రకారం ఏంటంటే వాళ్ళే మనకి బాగా అన్నట్టు లెక్క అనమాట. అండ్ ఇలా వాళ్ళకైతే ఓటింగ్ అయితే పెట్టారు. ఆ ఓటింగ్‌లలో తనుజ గారు టాప్ వచ్చారంట. టాప్ వచ్చినందుకు ఇచ్చారు అంతే. ఇంక దీంట్లో ఫేక్ అనేది ఏమి లేదు. ఏదో జస్ట్ ఈ రూమర్స్ అంతే. ఆ రూమర్స్‌ని ఎవరు పట్టించుకోవద్దు. ఎంతోమంది రూమర్స్ చేస్తుంటారు. అయన్నీ ఏం పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను గదా! 'స్టార్ మా పరివార్' అవార్డ్స్ అయినా సరే, 'బిగ్ బాస్' అయినా సరే, ఏదైనా సరే రియల్ ఓటింగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళొక షో పెడతారు. ఆ షోని రన్ చేసుకుంటారు. అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళని ఉంచి అంటే ఆ ఓటింగ్ ఆ రోజు నామినేషన్స్ వచ్చినోళ్ళని ఓటింగ్ పెడతారు. రియల్ ఓటింగ్ ద్వారానే ఎలిమినేషన్స్ కూడా జరుగుతుంటాయి. మనం ఆల్రెడీ 'బిగ్ బాస్' జరిగేటప్పుడు కూడా చూస్తుంటాం. లేదు మేము ఆల్రెడీ ఎక్కువ మంది వీళ్ళకి ఓటేసాము ఎక్కువ మందికి. కానీ వీళ్ళే ఎలిమినేట్ అయ్యారని చెప్పి. అలా ఏమి ఉండదండి. ఆడ ఏదో ఒకటి ఓటింగ్ తక్కువొస్తేనే వేస్తారు. ఇప్పుడు జనాలు ఎక్కువ ఓటింగ్ ఏసిన వాళ్ళని వాళ్ళెందుకు తీస్తారు? ఇప్పుడు పెట్టిందే షో వాళ్ళు జనాల కోసం వాళ్ళు చూస్తారని. అలాంటిది జనాలు ఎక్కువ ఓట్లు ఏసిన వాళ్ళని అసలు తీసే ఛాన్సే లేదు. 1% కూడా లేదు. అలా ఎప్పుడు థింక్ చేయొద్దు. ఓటింగ్ అనేది ఎప్పుడు రియల్‌గా ఉంటుంది. అది ఏదైనా సరే అవార్డ్ ఫంక్షన్ అయినా సరే, 'బిగ్ బాస్' అయినా సరే అది మాత్రం మీ మైండ్‌లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అదనమాట. దీని గురించి ఎందుకు చేశానంటే మెసేజెస్ ఎక్కువైపోతున్నాయి. ఈ అవార్డ్ ఫంక్షన్ ఇంగ తీసుకుంటేంత వరకు ఇంక ఇలాగే ఉంటదనుకుంటా. ఈరోజు ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అసలు ఇంకా. తనుజ గారు కళ్యాణ్‌ని కూడా పిలిచి అండ్ వాళ్ళిద్దరూ అవార్డ్‌ని షేర్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అండ్ చాలా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అనేది ఇంకా ఎంత ట్రూ ఫ్రెండ్‌షిప్పో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బానే ఉంటారు. మనం ఇక్కడ కొట్టుకొని మనం పోతూ ఉంటాం. అది మీరు ఫస్ట్ కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. అది మ్యాటర్. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మాకు పలానా వీడియోస్ చేయండి అని మీకేమన్నా మైండ్‌లో ఉంటే అది కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి అప్డేట్స్ కనుక్కొని ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసింది మీకోసమే. మీకు అప్డేట్స్ అందించడానికే. ఇదనమాట. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.